ఇప్పుడు చూస్తున్న ఈ మహోన్నత హనుమ ఆలయం అపూర్వమైంది. 600 సంవత్సరాల క్రితం వ్యాస మహారాజులు స్థాపించబడిన చరిత్ర ఈ పబ్బతి ఆంజనేయ ఆలయానికి ఉంది. ఈ ఆలయం ఊరుకొండపేట, నాగర్ కర్నూల్లో నెలకొంది. జడ్చెర్ల కోదాడ రహదారిపై ఊరుకొండ మండలం 2 కిలోమీటర్ల దూరంలో ఊరుకొండపేట, ఊరుకొండ గ్రామాల కొండల మధ్య ఈ గుడి నెలకొంది. వ్యాస మహారాజుకు గట్టిప్పలపల్లి గ్రామం అప్పట్లో ఒక సంస్థానంగా ఉండేది. అప్పటి ఆ మహారాజు ఊరుకొండపేట కొండలపై ఆంజనేయస్వామి రాతి విగ్రహాన్ని శిల్పిలచే చెక్కించి గట్టిప్పలపల్లి సంస్థానానికి ఎద్దుల బండిపై ఆంజనేయస్వామి విగ్రహాన్ని తేవడానికి బండి ఎక్కించగా దాని చక్రాలు ఊడిపోయి అక్కడే పడింది. ఆ రాజు మరో ఎద్దుల బండి తెప్పించి ఆ రాతి విగ్రహం ఆ బండిలో ఎక్కించేందుకు ఎంత ప్రయత్నించినా ఆ శిల్పం కదల్లేదు. చివరకు ఆ రోజు రాత్రి రాజుగారు అక్కడే నిద్రించారు. నిద్రించే సమయంలో రాజుగారి కలలో తనను ఇచ్చుటిని ప్రతిష్ఠాపన చేయమని రాజుగారి కలలో హనుమంతుడు ఆజ్ఞాపించాడు. అదేవిధంగా తనకు సింధూర లేపనం వద్దని, కేవలం తైలాభిషేకమే చేయమని కోరాడు. ఇదంతా ఆంజనేయస్వామి కృప అని గ్రహించి వ్యాస మహారాజు అభయాంజనేయస్వామి గుడి స్థాపించాడు. ఇది కాక ఇక్కడ మరో ప్రత్యేకత ఉంది. ఎక్కడైనా ఆంజనేయస్వామి సింధూరంతో నిగనిగలాడుతూ దర్శనమిస్తుంటారు. కానీ ఇక్కడ వెలిసిన అభయాంజనేయస్వామిని దర్శించుకోవాలంటే ముందుగా గణపతిని దర్శించుకోవాలి. కానీ ఇక్కడ వెలిసిన గణపతి సింధూరంతో దర్శనమిస్తాడు. పబ్బతి ఆంజనేయ స్వామికి సింధూరం ఎక్కదు. నిత్యం నువ్వుల నూనెతో తైలాభిషేకం చేస్తూ కోరే మొక్కులను తీరుస్తూ భక్తులకు దర్శనమిస్తుంటాడు. శని, మంగళవారం రోజుల్లో వందల సంఖ్యలో సత్యనారాయణ స్వామి వ్రతాలు జరుగుతుంటాయి. ధూళి, చీడపీడల గలవారు ఆంజనేయస్వామి దగ్గర నిద్రిస్తే బాధలు తొలగుతాయని భక్తుల నమ్మకం. ప్రతి శనివారం తెల్లవారే వరకు భజన కీర్తనలతో ఆలయ ప్రాంగణం మారుమోగిపోతుంటాయి. ప్రతి సంవత్సరం జనవరి పుష్యమాసంలో చివరి శనివారంలో బ్రహ్మోత్సవాలు ప్రారంభమై వారం రోజుల పాటు కొనసాగుతాయి. ఈ బ్రహ్మోత్సవాలకు ఇతర జిల్లాల నుండే కాక కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుండి ఈ బ్రహ్మోత్సవాలకు భక్తులు భారీగా తరలి వస్తుంటారు.